కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉత్కంఠను రేపుతున్నాయి. రాష్ట్రానికి ఏమాత్రం నిధులు కేటాయించబోతున్నారు అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మూడవ పర్యాయం కొలువు తీరడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలే ప్రధాన కారణం. ఇప్పటికే ఏపీ రుణం తీర్చుకునేలా అనేక ప్రాజెక్టులు నిధులు మంజూరు చేస్తోంది కేంద్ర సర్కార్. మరి ఈసారి కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఏం ఇవ్వనుంది? పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఊహించని వరాలను కురిపించబోతున్నారా? అన్ని ఆశలు ఆమెపైనే. ఆమె తీసుకొచ్చే రెడ్ పౌచ్లో చదివే ట్యాబ్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెబుతారా అని. విభజన జరిగి 10 ఏళ్లైనా ఇంకా అభివృద్ధి బాట పట్టని రాష్ట్రాన్ని ఎలా పట్టాలెక్కిస్తారా అని. అదృష్టవశాత్తు ఏపీలో అధికారంలోకి ఎన్డీఏ కూటమి రావడం, టీడీపీ జనసేన సపోర్టు కేంద్రంలో కీలకం కావడంతో గత 5 ఏళ్లలో పెద్దగా వినిపించని గుడ్ న్యూస్లు ఈసారి వినిపించే అవకాశం ఉందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే ఏపీకి కేంద్రం నిధులు ప్రాజెక్టులు ఇస్తున్నా రాష్ట్రం కోలుకోవాలంటే అవి చాలవన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఈసారి ఏపీకి ఏమి ఇవ్వబోతున్నారు అనే ఉత్కంఠ సామాన్యుల్లో సైతం నెలకొంది. పదవుల కంటే నిధులే ముఖ్యం. కేంద్రంలో మన రోల్ ఏంటన్న దానిపై కంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనమేం తెచ్చుకున్నామనేదే కీలకం. నవ్యాంధ్ర దేశంలోనే టాప్లో ఉండాలి. విభజన తర్వాత దెబ్బతిన్న స్టేట్ను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఇదే ఎజెండాతో పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఇంకోవైపు పోలవరం, అమరావతిపై ఫోకస్ పెట్టారు. పోలవరం పూర్తి చేస్తే తాగు సాగునీళ్లు అందించొచ్చు. అమరావతి అభివృద్ధికి అడుగులు పడితే పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులను రప్పించడంలో పవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి పోలవరానికి నిధులు అడుగుతున్నారు. ఇక అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఆర్థిక సాయం, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు, ఇలా అన్నింటినీ రాబడుతున్నారు పవన్, చంద్రబాబు. అయితే రాష్ట్రం కోలుకోవాలంటే వీలైనన్ని ఎక్కువ నిధులు అవసరం. ఈసారి కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు బడ్జెట్ గ్రాంట్లు, అమరావతిని రాజధానిగా నిర్మించడానికి మరింత ఆర్థిక సహాయం, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు సకాలంలో నిధులు విడుదల చేయడం, రాష్ట్రంలో ప్రధాన నగరాలను హైదరాబాద్, చెన్నైలతో అనుసంధానం చేసే గ్రీన్ ఫీల్డ్ హైవేలు, ఔటర్ రింగ్ రోడ్లు, ఆయిల్ రిఫైనరీ, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్, రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి వంటి వాటిని వీలైనన్ని ఎక్కువ నిధులను ఆశిస్తున్నారు. జనసేన, టీడీపీ ఎంపీలు ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా నిధులు తీసుకురావాలన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న డిమాండ్. (2019 నుంచి 2024 వరకు) అంటే ఏపీలో జగన్ సర్కార్ అధికారంలో ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వానికి అసలు ఏపీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కారుకు ఏపీ అభివృద్ధి పట్ల ఎలాంటి పట్టింపు లేకపోవడమే. ఎంతసేపు నిబంధనలతో పని లేకుండా అప్పులకు అనుమతి, ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుంజుకోకుండా ఉండేలా కేంద్రం సహకారం అందితే చాలన్నట్లుగానే జగన్ 5 ఏళ్ల పాలన సాగిందన్న విమర్శలు ఎదుర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు తేలేకపోయారు. దాంతో రాష్ట్రం వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు మళ్లీ ఏపీకి పునర్జీవం పోసేందుకు కేంద్రమే ఆదుకోవాల్సి ఉంది. కేంద్రం నుంచి సహకారం లేకుండా అప్పుల్లో కూరుకుపోయిన ఏపీని గట్టెక్కించడం చాలా కష్టం. విభజన నష్టం నుంచి కోలుకోకుండానే జగన్ ప్రభుత్వం ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. 13 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి రాష్ట్రం దిగజారింది. ప్రతి ఏటా 40,000 కోట్ల అసలు, వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సిన దుస్థితి. ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం దీక్ష, దక్షతలతో పాటు కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు అవసరం ఉంది. మొన్నటికి మొన్న చంద్రబాబు కూడా ఇదే చెప్పారు. సూపర్ 6లో ప్రధాన హామీలను అమలు చేయాలంటే కష్టంగా ఉందన్నారు. సంపద సమకూరాకే అమలు చేయగలమన్నారు.
ఏపీ ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేస్తేనే సంక్షేమ పథకాలు అమలయ్యే అవకాశం ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లతో కూడిన బాధ్యతలున్నాయి. ఇప్పుడు ప్రతి వ్యవస్థను నిర్మించుకోవాలి. అందుకు డబ్బులు బాగా అవసరం. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిబద్ధత, ప్రధాని మోదీ విశ్వసనీయతల ఆధారంగా వారు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలరని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత కూటమి ప్రభుత్వం ముందుంది. 2024 జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి దక్కిన ప్రాధాన్యం, ఇటీవల ఏపీలో పర్యటించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన మాటల నేపథ్యంలో ఆసక్తి మరింత పెరిగింది. విశాఖలో పర్యటించిన ప్రధానమంత్రి మోదీ ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలియజేశారు. అలాగే 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ఏపీ అభివృద్ధిపై తమ నిబద్ధతను తెలియజేశారు. 2024 బడ్జెట్ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం 15,000 కోట్లు కేటాయించింది. ప్రపంచ బ్యాంకు ద్వారా ఈ రుణాన్ని అందిస్తామని తెలిపింది. అలాగే వచ్చే రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే ఏపీ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పారు. ఆ బడ్జెట్లో బీహార్, ఏపీ రాష్ట్రాలకు కేంద్రం అధిక ప్రాధాన్యమిచ్చింది. ఈ నేపథ్యంలో 2025 కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అదే ప్రాధాన్యం కొనసాగిస్తుందా లేదా చూడాలి. ఇక 2047 నాటికి ఏపీని $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని చంద్రబాబు నిర్దేశించుకున్నారు. ఈ ఉద్దేశంతోనే స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని ఏపీ చేరుకోవాలంటే కేంద్రం నుంచి నిరంతర మద్దతు అవసరం. నిజానికి ఏపీకి వస్తున్న నిధులు, ప్రాజెక్టులు అన్నీ పవన్ కళ్యాణ్ చలువే. ఆయన ముందు చూపు, త్యాగం ఫలితంగానే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చింది. కేంద్ర పెద్దలు పవన్ ఏదడిగినా కాదనడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదనపు సాయం గురించి పవన్ ఢిల్లీ పెద్దలకు గతంలోనే పలుమార్లు వివరించారు. అందుకు కేంద్రం కూడా రాష్ట్రానికి సాయం అందిస్తూ వస్తోంది. ఇక ఈసారి బడ్జెట్లో ఏపీకి ఎంత కేటాయిస్తారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆశించినంతగా రాష్ట్రంపై వరాల జల్లులు కురిపిస్తారా అన్నది తేలాల్సి ఉంది.